Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 3 years experience in teaching quantitative aptitude. So regarding this video, it is explanation of SSC CGL 2018 మెయిన్స్ క్వశ్చన్స్. నార్మల్గా మనకి 2018 ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ అనేవి చాలా మంచి మోడల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం అన్ని షిఫ్ట్స్ చెప్పుకుంటున్నాం. సెప్టెంబర్ 11th అండ్ 12th షిఫ్ట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఇది సెప్టెంబర్ 13th షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ చెప్పే సిరీస్ అనమాట. ఆల్రెడీ 3 వీడియోస్ చెప్పుకున్నాం అండ్ ఇట్ ఈస్ ద 4th వీడియో టు ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ నెంబర్స్ ఫ్రమ్ 31 to 40. ఓకేనా? కాబట్టి మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో నిర్మోహమాటంగా అడగచ్చు. ఓకే, సో అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ గురించి చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అంటే ఏంటంటే మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఉన్నాయి కదా, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ఇవన్నీ కూడాను వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనమాట. అంటే ప్రాబ్లమ్స్ అలానే కాన్సెప్ట్. అవి ప్రస్తుతం మీకు ఇన్స్టామజోలో అవైలబిలిటీగా ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చాను. మీకు ఏ టాపిక్ డౌట్గా ఉంటే ఆ టాపిక్ పర్చేజ్ చేసుకోండి అన్నీ చేసుకునేదానికన్నా. ఓకే, ఇండివిజువల్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ బల్క్గా పర్చేజ్ చేయాలన్నా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. మై వాట్సాప్ నెంబర్ ఈజ్ 9490882754. యూ కెన్ మెసేజ్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో అయితే ఏ పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అనేది మీకు లాస్ట్లో చెప్తాను. వీలైనంత త్వరగా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 31 to 40 అంటే 31st క్వశ్చన్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. 31. The internal diameter of a hollow hemispherical vessel are 24 centimeters. It is made up of steel sheet which is 0.5 centimeters thick. Okay. Next, what is the total surface area of the vessel? సో బేసిక్గా మనకి ఇక్కడ ఏముందమ్మా అంటే ఒక హెమిస్పెరికల్ వెజల్ ఉంది. అంటే ఒక పాత్ర, ఆ పాత్ర ఎలా ఉందంట, హెమిస్పెరికల్ షేప్లో ఉంది. అది కూడా హాలో అనమాట, సాలిడ్ కాదు. హాలో అంటే దానికి ఖచ్చితంగా థిక్నెస్ ఉంటుంది, లోపలంతా డొల్ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం. అయితే అవుటర్ డయామీటర్ అన్నాడు, ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 24. అంటే ఇంటర్నల్ రేడియస్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు మనకి, థిక్నెస్ అన్నాడు. అంటే ఇది థిక్నెస్ ఎంత, 0.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 12 సెంటీమీటర్స్ ఇంటర్నల్ రేడియస్, థిక్నెస్ ఏమో 0.5 అంటే ఓవరాల్గా ఎక్స్టర్నల్ రేడియస్ ఎంతమ్మా, 12.5 సెంటీమీటర్స్. సో ఇఫ్ ఎక్స్టర్నల్ రేడియస్ ఈజ్ క్యాపిటల్ R and internal radius is small r, then tell me the formula for a total surface area of the hollow hemisphere. 3 pi r square plus pi small r square. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా. నేను ఆల్రెడీ మెన్సురేషన్లో కూడా ఇది చెప్పడం జరిగింది. సో ఎవరైతే నా క్లాసెస్ విన్నారో వాళ్ళకి ఈజీగా ఇది గుర్తుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండిట్లో పై కామన్ తీద్దాం మనం. ఇక్కడ అన్నిట్లోని పై ఉంది కాబట్టి పైని పైగా ఉంచేద్దాం. 3 ఇంటూ ఆర్ స్క్వేర్, క్యాపిటల్ ఆర్ ఎంతమ్మా, 12.5 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏంటి, 12 స్క్వేర్. అంతేనా? ఓకే, ఇప్పుడు మీరు 12.5 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 3తో మల్టిప్లై చేసి నెక్స్ట్ వచ్చిన వాల్యూని 12 స్క్వేర్తో యాడ్ చేశాక ఎంత వస్తుందో అదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అంతేనా కాదమ్మా? ఎస్. అయితే ఇప్పుడు నేను 12.5 హోల్ స్క్వేర్ చేయడం, దాన్ని 3తో మల్టిప్లై చేయడం అంతా పెద్ద తతంగం. కాబట్టి నేను ఇక్కడ వరకు చేశాక ఏం చేస్తానంటే డిజిటల్ సమ్ అప్లై చేస్తాను. డిజిటల్ సమ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, పై ఎలాగూ పై ఉంచేయండి. పై కాకుండా మిగతా నెంబర్ ఇక్కడ ఉన్నాయి కదా, వాటి యొక్క డిజిటల్ సమ్ము, ఇక్కడ ఈ వాల్యూ యొక్క డిజిటల్ సమ్ము సేమ్గా ఉండాలి. 12.5 అంటే ఎంతమ్మా, 5 2 7 ప్లస్ 1 8. 8ని మనం డిజిటల్ సమ్లో రాయాలంటే -1గా రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు డిజిటల్ సమ్స్ చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే వీడియో ఉందో అది ఒకసారి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో -1 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, 1. 1 ఇంటూ 3 ఎంత, 3. ఓకే, ప్లస్ 2 ప్లస్ 1 ఎంత, 3. 3 హోల్ స్క్వేర్ ఎంత, 9. 9 డిజిటల్ సమ్ అంటే 0. సో 3 ప్లస్ 0 3. అంటే పై కాకుండా మిగతా వాల్యూ యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలి, 3 రావాలి. ఎక్కడ 3 వస్తుందో చూడండి ఆప్షన్స్ ద్వారా. ఓకే, సో చూడండి, 6 ప్లస్ 2 8, 6 ప్లస్ 5 11. 11 అంటే డిజిటల్ సమ్ 2. నెక్స్ట్ ఇది చూడండి,
5 + 4 9 తీసేయండి 0. 8 + 7 15, 15 + 6 21, 21 అంటే 2 + 1 3. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 + 3 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 7 + 5 12 అంటే 13 3. సో ఈ రెండు మీకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా? ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేవు కదా? ఎస్ ఆర్ నో? ఈజ్ దర్ ఎనీ డౌట్? నథింగ్. ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్? ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, సి వచ్చింది, డి వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్లో నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ ఏంటని? ఇక్కడ 468 ఉందమ్మా, ఇక్కడ 612 ఉంది. అంటే రెండింటికి చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. దీని నుంచి మనం ఏం చేద్దామంటే 12.5ని పాయింట్స్లో కాకుండా 12 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు అది ఏమవుతుంది? 12² 3 × 12² అండ్ 4 ఇక్కడ ఒక 12² ఉంది. మొత్తం ఎంత అవుతుంది? 4 × 12². 12² అంటే అందరికీ తెలుసు ఎంత? 144. 144ని నేను 4తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా 560+ వస్తుంది, కానీ 560 కన్నా తక్కువ రాదు. సో ఆప్షన్లో ఆన్సర్ ఖచ్చితంగా ఎంత ఉండాలి? 560+ ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటి ఆప్షన్లో ఏది 560+ ఉంది? ఆప్షన్ డి ఉంది, అదే కరెక్ట్ ఆన్సర్. మీకు డిజిటల్ సమ్ము ఈ 4 ఆప్షన్స్లో ఒకటే ఆప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా సింపుల్గా తెగ్గొట్టేవచ్చు మనం, అవునా కదా? కానీ ఇక్కడ అలా అవ్వలేదు. 2 ఆప్షన్లు ఉన్నాయి. 2 ఆప్షన్లు ఉన్నప్పుడు డిజిటల్ సమ్ పనికిరాదు కదా. అప్పుడు ఇంకొంచెం అప్రాక్సిమేషన్ ఏది తీసుకోవాలో అది తీసుకుని వెళ్ళాలి. అంతేగాని సార్ నేను 12.5² చేస్తాను, దాన్ని నేను 3తో మల్టిప్లై చేస్తాను, ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. మీకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? సో ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, I hope all of you clear? Okay, very good. Next, 32. In a circle with center O, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. In a circle with center O, ABCD is a cyclic quadrilateral and AC is the diameter. చూడండి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటరల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ సర్కిల్, ఓకే, హియర్ ఏసీ ఇస్ ద డయామీటర్. ఫర్ సపోజ్ ఇది ఏ, ఇది సి అనుకుందాం, ఓ అనేది సెంటర్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? కార్డ్స్ ఏబి అండ్ సిడి ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ ఈ. ఇది చాలా చాలా తప్పు అమ్మా. ఇక్కడ ఏబి అండ్ సిడి అనేది తప్పు. ఎందుకు తప్పు సార్? ఇప్పుడు నేను ఏ బి సి డి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ నార్మల్గా మీకు అందరికి డౌట్ ఏం రావచ్చు? ఏబిసిడి ఇలా తీసుకున్నాను, ఏబి అన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఇది సి, ఇది డి, సారీ ఇది డి అనుకుందాం. అప్పుడు మనకి ఏబిడిసి జాయిన్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఏబిడిసి సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది, కానీ ఏబిసిడి కాదు. అబ్జర్వ్ అవుతుందా మీకు అందరికీ? ఇప్పుడు నేను ఏబిసిడి అనే కార్డ్స్ ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా బి తీసుకోవాలి, ఇక్కడ ఖచ్చితంగా డి తీసుకోవాలి. అంతేనా? అవునా కాదా? లేదు సార్ అలా కాకుండా వాడిచ్చినట్టే తీసుకోవాలి అనుకుంటే, అప్పుడు మనం ఎలా చేయాలమ్మా? వెయిట్. అప్పుడు పాయింట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇది బి తీసుకొని ఏబి, సి ఇటు వచ్చింది కదా, ఇక్కడ ఎక్కడో డి తీసుకోవాలి, అవునా కదా? అప్పుడే కదా మనకి ఏబిసిడి అని వస్తుంది, అవునా? అయితే ఇప్పుడు నేను ఏబిసిడి ఆర్ ప్రొడ్యూస్ అన్నాడు, ఇది ఏబి, సిడి అంటే ఇది ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండు ఎక్కడైనా ఎక్స్టెండ్ అవుతాయా? ఎక్కడైనా మీట్ అవుతాయా? ఇంటర్సెక్ట్ అవుతాయా? అవ్వవు. కాబట్టి ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ద క్వశ్చన్ హ్యాస్ మిస్టేక్. ఏబి అండ్ సిడి కాదు, ఏబి అండ్ డిసి అని ఇవ్వాలి. అప్పుడే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనం ఏబి అండ్ డిసి అనుకొని మనం చేద్దాం. ఓకే, క్లియర్? చూడండి, సో నేనేం చేస్తానంటే ఇది బిగా తీసుకుంటా, ఇక్కడ సి, ఇక్కడ డి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంట? ఏబి 1 minute. సో ఇప్పుడు క్వశ్చన్ అయితే అర్థమైంది కదా? ఏబి అండ్ డిసి ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ అట్ ఈ. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మనం చిన్నగా డయాగ్రామ్ వేసుకుంటే మీకు మీ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. లెట్స్ సీ.
So this is a circle and it is AC is the diameter. ఇలా అనుకుందాం. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఏబి అండ్ ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ డి అండ్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్. వాడు ఇచ్చినవన్నీ సరిపోయిందా ఇప్పుడు? వెరీ గుడ్. ఇది ఇంటర్సెక్టెడ్ ఈ, ఇంకా సరిపోయింది, క్లియర్. యాంగిల్ సిఏఈ అంట. సిఏఈ అంటే ఏంటమ్మా? ఇది ఎంత ఇచ్చాడు? 34 degrees. చెప్తున్నాను చూడండి, ఈ ప్రాబ్లం మిస్టేక్ ఉండడం వల్ల చాలామంది ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికే చాలా టైం తీసేసుకున్నారు. జామెట్రీలో మీకు డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే ఇంకా ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా అప్లై చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చాడు యాంగిల్ ఈ. యాంగిల్ ఈ ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. యాంగిల్ సిబిడి. సిబిడి అంటే ఇది. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా సింపుల్, చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు మనకి బేసిక్గా ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏసీ అనేది డయామీటర్ కాబట్టి టెల్ మీ వాట్ అబౌట్ దిస్ యాంగిల్? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అవునా కదా? బికాజ్ యాంగిల్ ఎట్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 90. అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. సిఏఈ. సిఏఈ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఏఈసి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే యాంగిల్ ఈ ఈజ్ 30, యాంగిల్ ఏ ఈజ్ 34. నౌ టెల్ మీ వాట్ అబౌట్ దిస్ యాంగిల్? ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్. ఎస్, ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ సి. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ సి ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్, దట్ ఈస్ 30 + 34. ఇది ఎంత అవుతుంది? 64. అంతేనా? నెక్స్ట్, మీకు అందరికీ తెలుసు యాంగిల్ ఇన్ ద సేమ్ సిగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఎస్, సో దిస్ యాంగిల్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ యాంగిల్ బికాస్ ద సేమ్ సిగ్మెంట్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఇక్కడ యాంగిల్ ఏబిడి కూడా ఈక్వల్ అవుతుంది బికాజ్ ఏడి అనే ఆర్క్ ద్వారా ఆర్ ఏడి అనే సిగ్మెంట్ ద్వారా ఉంది కాబట్టి ఇది 64 అయితే ఇది ఎంత అవుతుంది? 64 degrees. సో టోటల్ యాంగిల్ బి ఇదంతా 90 degrees. దాంట్లో ఈ 64 తీసేస్తే మనకు కావాల్సిన యాంగిల్ సిబిడి వస్తుంది. సో 90 - 64 ఇట్ ఈజ్ 36 degrees. సారీ 26 degrees. అర్థమైందా? సో 26 degrees ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. సో 26 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో బేసిక్గా మనకి సర్కిల్స్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద పార్ట్స్ ప్రాపర్టీస్ అనమాట. అన్ని ప్రాపర్టీస్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఇస్తాడు. వాటిని అక్కడ అది మిక్స్ చేస్తాడు, ఇది మిక్స్ చేస్తాడు. ఓకే, ఇక్కడ చూసారా ఎన్ని ప్రాపర్టీస్ మిక్సప్ ఉన్నాయో? మీకు తెలియాలి, ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, షల్ వి గో టు ద నెక్స్ట్ వన్? 33. AB into A minus B plus BC into B minus C plus CA into C minus A is equal to how much? ఇది చాలా సింపుల్ క్వశ్చనే. సబ్స్టిట్యూషన్ ద్వారా చేసేవచ్చు. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ C ఈక్వల్ టు 0, C 0 అయ్యింది అనుకోండి, ఏమవుతుంది? ఇదంతా 0. ఇక్కడ C ఉంది కాబట్టి ఇదంతా 0. కాబట్టి ఏం రావాలి మనకి? AB ఇంటూ A మైనస్ B రావాలి. ఆప్షన్లో నేను C పెట్టినప్పుడు 0 పెడితే ఏం రావాలి? A మైనస్ B ఇంటూ AB రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ A + B ఉంది. అవునా? ఇది పెట్టేయండి, ఇది రాదు, ఇంకా అది కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు కావాల్సింది A మైనస్ B. అవునా? ఓకే, ఇప్పుడు నేను C0 పెట్టాను అనుకోండి. ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది? C0, ఇక్కడ 0. సో B ఇంటూ మైనస్ A. B ఇంటూ మైనస్ A అంటే ఎంతమ్మా? -AB ఇంటూ B మైనస్ A. సో మైనస్తో మల్టిప్లై చేస్తే AB ఇంటూ A మైనస్ B అంటే ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. చూద్దాం మిగతావి కూడా. నెక్స్ట్ C0, ఇక్కడ కూడా C0. సో B ఇంటూ మైనస్ A, -AB ఇంటూ A మైనస్ B కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, C0, ఇక్కడ C0, B ఇంటూ -A ఇంటూ A మైనస్ B అంటే -AB ఇంటూ A మైనస్ B. కానీ మనకు కావాల్సింది ఏంటి? +AB ఇంటూ A మైనస్ B. ఇది కూడా కాదు. సో ఒక ఆప్షన్ సాటిస్ఫై అయింది, అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతే. అంతేగాని అవన్నీ మల్టిప్లై చేసి కూర్చొని దాన్ని మళ్ళీ సాల్వ్ చేయడం అనేది చేయకూడదు. Substitution is the best method in this case. Okay, next 34. The value of sin square 64, sorry, the value of sin square 64 plus cos 64 sin 26, 2 cos 43 cosecant 47. చాలా సింపుల్. ఇది ఏం లేదు, మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలిసే అనుకోండి సింపుల్గా అయిపోతాయి.
64/26 సమ్ ఎంతమ్మా 90 degrees అవునా. అంటే sin 26 ప్లేస్లో నేను మళ్ళీ ఏం రాయొచ్చు, cos 64 రాయొచ్చు. బికాస్ సైన్ అండ్ కాస్ ఆర్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ 64 ప్లస్ కాస్ స్క్వేర్ 64 ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 1. బికాస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కాబట్టి అది తీసేయండి. ప్లస్ ఇది చూడండి cos 43 అండ్ 47, 43 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కొసీకెంట్ 47 ప్లేస్లో నేను రాయొచ్చు, సీకెంట్ 43 రాసుకోవచ్చు. cos 43 secant 43 రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 1. బికాస్ cos అండ్ secant ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కాబట్టి రెండు మల్టిప్లై చేస్తే 1. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ 1 ఎంత 2. సో 1 + 2 ఎంతమ్మా 3 అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్. సింపుల్ ట్రిగ్నోమెట్రీలో మనం చాలా సింపుల్ క్వశ్చన్సే వస్తాయి, బట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే మీకు ఆ ముందు 2 మల్టిప్లై చేయడం, 1 మల్టిప్లై చేయడం చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్, ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 1/4 ఆఫ్ ది సమ్ ఆఫ్ 25,000 rupees at certain rate of simple interest and the rest at 4% per annum higher rate if the total interest received for 2 years is 4,125. What is the rate at which the second sum was invested? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా చేస్తాం, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ యూజ్ చేస్తాం. బేసిక్గా ఇక్కడ చూడండి, కొంత అమౌంట్ అంటే మొత్తం అమౌంట్లోని 1/4 అంటే 4 భాగాలు చేస్తే దాంట్లో ఒక భాగం కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు. సపోజ్ అది X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఒక భాగం మొత్తం ఎంత 4 parts. దాంట్లో ఒక భాగం దీనికి ఇస్తే మిగతా భాగాలు ఎన్ని ఉంటాయి 3 భాగాలు. ఆ 3 భాగాలు ఎంత ఇచ్చాడంట, ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చాడు. ఫర్ సపోజ్ Y% అనుకుందాం. అది ఎలా ఉందంట, 4% per annum హయ్యర్ రేట్, అంటే ఎక్స్ కన్నా 4% హయ్యర్ రేట్లో ఇచ్చాడంట వాడు. అర్థమవుతుందా? ఓకే, అయితే టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వాజ్ 4,125 rupees. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్, PTR/100. అవునా? సో ఇప్పుడు నేను ఈ ఫార్ములా యూజ్ చేసి ఓవరాల్ మీన్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఈ అమౌంట్ రావడానికి టోటల్గా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే R ఈక్వల్ టు ఎంతమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/PT. అవునా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 4,125 ఇంటూ 100. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ 25,000 ఇంటూ టైం పీరియడ్ ఎంత 2 years. అంతేనా? సో క్యాలిక్యులేషన్స్ చేయండి, 2 zeros క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 25 అవుతుంది కదా, 25 చూడండి, 25 ones, 25 6, 150 and 25 5s 125, 25 10s. నెక్స్ట్ 2 అవుతుందా? ఎస్, 2 8s, 2 2s 5. 82.5/10 అంటే 8.25 is the mean interest rate. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం కావాలి, సెకండ్ సమ్. వాట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ద సెకండ్ సమ్ ఎంత Y% కావాలి. Y% -1 ఈజ్ ఈక్వల్ టు 8.25%. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Y%? 8.25 + 1, దట్ ఈస్ a 9.25%. దట్స్ ఇట్, వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అయిపోయింది. అర్థమైందా? చాలా సింపుల్ ఇది, ఇంతకు మించి ఏం లేదు. ఓకే, ఎనీ డౌట్? అదే మీకు ఇది అడిగాడు అనుకోండి, X% అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 8.25 - 3 = X%. Y% అంటే 8.25 + 1, X% అంటే 8.25 - 3. సో X% ఎంత వస్తుంది 5.25%. సో వాడు ఏది అడిగితే అదే మీరు ఫైండ్ అవుట్ చేసి పెడతారు. ఓకే, సో సింపుల్ లాజిక్స్ అనమాట, ఇంతకు మించి ఏం పెద్ద ఉండవు, ఇవి చిన్న కానీ మీకు అక్కడ తెలియాలి మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ యూజ్ చేయాలి అని. ఓకే, సో నెక్స్ట్ 5 ప్రాబ్లమ్స్ చెప్పే ముందు మీకు అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. బేసిక్గా చాలామంది నాకు అడిగేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి GS, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా అవ్వనివ్వండి, అది బ్యాంకింగ్ అవ్వచ్చు, ఓకే, SSC అవ్వచ్చు, UPSC అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా అవ్వనివ్వండి,
చాలామందికి కరెంట్ అఫైర్స్ అంటే డౌట్. దానికి తోడు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్లోని లేకపోతే టెలిగ్రామ్స్లోని ప్రతివి చాలా రకాల పీడిఎఫ్స్లో చేస్తున్నాయి. సో ఏది చదవాలో తెలియట్లేదు, ఎంత చదివినా కూడా మళ్ళీ ఎగ్జామ్లో చదివింది రావట్లేదు. ఓకే, సో చాలామంది ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. నేను మీకు అందరికీ ఒకటైతే సజెస్ట్ చేయగలను, దట్ ఈజ్ అఫైర్స్ క్లౌడ్. అఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. వాళ్ళు మీకు జాన్ 2022 డిసెంబర్ 2020 వరకు కరెంట్ అఫైర్స్ అనేవి మీకు వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఇయర్లీ అంటే మొత్తం ఇయర్లీ డైలీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం అనేది మీ మెయిల్కి సెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతసారి మొత్తం ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ 300 రూపీస్. ఈ 300 రూపీస్ మీకు ఎక్కువ అన్నప్పుడు ఏంటి, నా కోడ్ అప్లై చేయండి, మ్యాథ్స్ విత్ మనీ. మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ని ప్రెస్ చేస్తే చాలు మీకు డైరెక్ట్గా ఇంకొక పేజ్లోకి వెళ్తుంది. దాంట్లో మీకు శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి వాళ్ళవి, అవి చూడండి. అవి చూసి మీకు నచ్చితేనే మీరు తీసుకోండి. ఓకే, యూజ్ మై రిఫరల్ కోడ్. ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు 10% అంటే 30 రూపీస్ తగ్గి, ఓకే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కి మీకు వస్తుంది. 12 months కరెంట్ అఫైర్స్ మంత్లీ ఇస్తారు, వీక్లీ మీ మెయిల్కి వచ్చేస్తూ ఉంటాయి. కంపైలేషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ నేను నా సివిల్స్ ప్రిపరేషన్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ నేను ఫాలో అయ్యేవాడిని. 2016 నుంచి నేను ఫాలో అవుతున్నాను. చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. అన్ని రకాల ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి. కంటెంట్ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బట్ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈజీగా ఉంటుంది. ఓకే, నౌ విల్ గో టు ద class. That is next question. 36. N solid metallic spherical balls are melted and recast into a cylindrical rod whose rod is 3 times that of the spherical ball and height is 4 times the radius of the spherical ball. అంటే నార్మల్గా మనకి ఇక్కడ స్పెరికల్ బాల్స్ ఉన్నాయి, వాటి యొక్క రేడియస్ R అనుకుందాం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే ఈ N ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేశాను, మెల్ట్ చేసి రీకాస్ట్ చేశాను, అంటే వేరే దానిగా మార్చాను. ఎలా మార్చాను, ఒక సిలిండర్ కింద మార్చాను. ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంతంట, స్పియర్ రేడియస్కి 3 times అంటే 3R. హైట్ ఎంతంట, 4 times ది రేడియస్ ఆఫ్ ది స్పియర్ అంటే 4R. ఇప్పుడు నేను 3Dలో ఆల్రెడీ చెప్పాను, ఒక 3D ఫిగర్ని ఇంకొక 3D ఫిగర్గా కన్వర్ట్ చేసేటప్పుడు వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ ది స్పియర్స్, n into 4/3 pi r cube. It is equal to, what is the volume of this cylinder, pi r square, 3r whole square అంటే 9r square, h ఎంత 4r. So what about simplification, r square r cube cancel, pi cancel, 4 cancel. So what is the value of n, 9 into 3 that is 27. Which option is correct option, that is second, B option is correct. That's it. ఓకే, ఇలా సింపుల్గా మనం చేసేవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 37. ఇంపార్టెంట్ మోడల్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 120 స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 13.56 years. ఓవరాల్గా మొత్తం 120 మంది యొక్క స్టూడెంట్స్ యావరేజ్ ఎంతంట, 13.56 years అంట. వెరీ గుడ్. 35% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్, 35% అంటే ఏం చెప్పొచ్చామా మనం, 5 sevens 5 20s అంటే టోటల్ 20 members అనుకుంటే దాంట్లోని 7 members ఏంటంటే గర్ల్స్, 7 are girls. సో వాట్ అబౌట్ బాయ్స్, 20 minus 7 that is 13 are boys. ఓకే, and rest are boys. If the ratio of the average age of the boys and girls is 6:5, వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే వాళ్ళది 6:5. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ వీళ్ళు బాయ్స్ అనుకుందాం, వీళ్ళు గర్ల్స్ అనుకుందాం. ఓకే, వాళ్ళ యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయంట, 6:5. అంటే బాయ్స్ది కనుక 6x అనుకుంటే గర్ల్స్ది ఎంత అవుతుంది, 5x. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఇయర్స్, ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ద గర్ల్స్, ఈ 5x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ బాయ్స్ ఇక్కడ గర్ల్స్ తీసుకున్నాను. టెల్ మీ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్. వాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ 13 అండ్ వాట్ అబౌట్ ది గర్ల్స్ 7. ఇందాక మనం 35 ప్రాబ్లం చెప్పాం. డైరెక్ట్గా ఈ 13.56 మైనస్ 5x ఈక్వల్ టు 13 అని వేయలేమన్నమాట. ఓకే, ఎందుకు వేయలేము మనం ఇక్కడ అంటే ఇయర్ 6x 5x దే ఆర్ రేషియో, కాబట్టి మనం అలా వేయలేము. కాబట్టి ఇక్కడ మనం ఎలిగేషన్స్ అప్లై చేసేటప్పుడు బేసిక్గా ఎలిగేషన్స్ ప్రొసీజర్ ఏంటో అలానే చేసుకోవాలి. వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ ఎలిగేషన్స్? 13.56 is equal to 6x into 13 plus 5x into 7 by 13 plus 7. This is the direct formula in eligation. అది అప్లై చేసుకున్నాం అనుకోండి, సింపుల్ చేసేయచ్చు. 13 into 6 అంటే ఎంతమ్మా? 78x 35x by 20. ఈ 20ని ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి. 13.56 into 20 అంటే ఎంత? 271.2 is equal to 78 plus 35 అంటే ఎంతమ్మా? 113x. సో చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయితే 113 226 అండ్ 442 రిమైనింగ్ అంటే 0.4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 2.4. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 5x యావరేజ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ కదా. సో x ఈజ్ ఈక్వల్ 2.4. సో 5x అంటే 5 into 2.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. 5 10 5 4 20 అంటే 2. 10 + 2 12. సో విచ్ ఆప్షన్ ఇట్ ఈస్? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ జనరల్ మెథడ్. బేసిక్గా ఎలిగేషన్స్ తెలిస్తే ఫటాఫట్ అప్లై చేసుకోవడమే. ఓకే, అంతకుమించే పెద్ద విధం కాదు, ఇది సింపుల్గా చేసేయచ్చు. ఎనీ డౌట్ ఇన్ దిస్? లేదు అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింప్లిఫై చేసేవచ్చు. ఏ విధంగా మీరు అదంతా చేసి ఇక్కడ మీకు క్యాన్సిల్ అవ్వట్లేదన్నా కూడా పర్వాలేదు, డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ ద్వారా కూడా చేయొచ్చు. కావాలంటే డిజిటల్ సమ్ చూడండి, డిజిటల్ సమ్ చూసి ఎంత వస్తుందో కూడా చెప్పండి. ఓకే, సేమ్ ఆన్సరే వస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్ 38. A tank is in the form of cuboid with length 12 meters. ఒక ట్యాంక్ ఉంది. ఓకే, it is a tank. It is a cuboidal tank with length is equal to how much? 12 meters. If 18 kiloliters of water, ఇది నార్మల్గా ఫుల్గా వాటర్ ఉందనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, దీంట్లోని కొంత వాటర్ తీసేశారు. ఎంత అంటే అవి 18 kiloliters. వాటర్ లెవెల్ గోస్ డౌన్. ఖచ్చితంగా ఈ వాటర్ ఎంత ఉండేది ఖచ్చితంగా తగ్గిపోతుంది, ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం. ఓకే, అంటే ఈ వాటర్ అంతా దిగిపోయింది, బయటికి తీసేసాం. టోటల్ ఈ ఫుల్ వాటర్ వాజ్ టేకెన్ అవుట్. వాటర్ లెవెల్ గోస్ డౌన్ బై 30 centimeters. ఎంత అయిందంటే 30 centimeters తగ్గిపోయింది ఈ లెంత్ అంతా. ఓకే, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది ట్యాంక్? ఈ విడ్త్ ఎంత అని అడుగుతున్నాడు. బేసిక్గా ఇక్కడ మనం సిలిండ్రికల్ ట్యాంక్ కాదు, క్యూబాయిడల్ ట్యాంక్. ఆ క్యూబాయిడల్ ట్యాంక్లో ఉన్న వాటర్ వేరే దాంట్లో వేసేసాం, అంటే వేరే దాంట్లో తీసేసాం. ఓకే, ఆ వాటర్ వాల్యూమ్ అనేది ఎంతకి ఈక్వల్ ఉంటుంది? ఇక్కడ వరకు ఉన్న వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్కి ఈక్వల్గా ఉంటుంది. అవునా? అంటే ఈ బ్లూ పోర్షన్. సో బేసిక్గా వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఏంటి? LBH. అంటే 18 kiloliters. కిలో అంటే 1000 ఇంటూ లీటర్. 1 liter ఈక్వల్ టు హౌ మచ్? 1/1000 meter cube. సారీ 1/1000. అవునా? అంటే 1/1000 meter cube ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఎంత ఇచ్చాడు? 30 centimeters ఇచ్చాడు. మీటర్స్లో కన్వర్ట్ చేయండి, 30/100. ఇంకా సింపుల్. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఆ ఈక్వేషన్ వచ్చేసిందో ఇంకా నెక్స్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్. 1000 క్యాన్సిల్. ఓకే, 0 0 క్యాన్సిల్. 6 2s 6 3s 3 3 క్యాన్సిల్ అయిపోయింది. 2/10 అంటే 2 1s 2 5s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? ఈ 5 ఇటు వచ్చేస్తే 5 meters. ఎక్కడుంది? 4th ఆప్షన్. అంతే. అంటే ఇది తెలియాలి మీకు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు LBH. అది తెలిసింది, ఇంకా అంతే. అక్కడ కన్వర్షన్ చేసేటప్పుడు చూసుకోవాలి యూనిట్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి, అన్ని సెంటీమీటర్సా మీటర్సా. దట్స్ ఇట్, అంతకు మించి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సింపుల్ క్వశ్చన్ కదా ఇది. 39.
A, B and C started a business, thrice the investment of A is equal to twice the investment of B and also equal to 4 times the investment of C. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ 3 టైమ్స్ చేసేది బి యొక్క వాడికి 2 టైమ్స్ 2 టైమ్స్ ఆఫ్ బికి అదే వాల్యూ అనేది 4 టైమ్స్ ఆఫ్ సికి ఈక్వల్గా ఉంది అంట. ఓకే, when 3a equal to 2b equal to 4 by c కాబట్టి a is to b is to c ఎంత చెప్పుకోవచ్చమ్మా, ఎంత చెప్పచ్చు, 1/3 is to 1/2 is to 1/4. సార్ ఎలా చెప్పారు, ఇది ఎలా చెప్పారు, డౌట్ వస్తుందా లేదా? వస్తుంది, చాలామందికి తెలియకపోతే వస్తుంది. మీకు అందరికీ ఒక విషయం తెలియాలి, ఎప్పుడైనా x/a ఈక్వల్ టు y/b ఈక్వల్ టు z/c రేషియోస్లో చెప్పుకుంటాం ఇది. then x is to y is to z is equal to a is to b is to c. అంటే న్యూమరేటర్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్స్ రేషియో. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ, 3a 2b 4c ఉంది, అవునా? దీన్ని నేను ఎట్లా రాయొచ్చు, 3aని a/1/3, 2bని b/1/2, 4cని c/1/4 రాయొచ్చు. అంటే దీస్ ఆర్ ద డినామినేటర్. సో a is to b is to c is equal to 1/3 is to 1/2 is to 1/4గా రాయొచ్చు, అందువల్ల రాసామన్నమాట. ఓకే, సో చూడండి, సో ఎప్పుడైనా ఇలా మనకి ఫ్రాక్షన్స్లో ఉండకూడదు రేషియోస్, కాబట్టి మనం ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం ఎంత, 12, మల్టిప్లై చేస్తే ఎంత, 4 is to 6 is to 3. దిస్ ఈజ్ ద ఫైనల్ రేషియో ఆఫ్ a is to b is to c. దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. సో ఇక్కడ మనకి టైం ఏం చెప్పాడు, ఇఫ్ ద షేర్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్, ఇక్కడ బిజినెస్లో పెట్టారు, ఎవరు ఎంతకాలం ఉన్నారో చెప్పలేదు, అంటే అందరూ ఒకే కాలం వరకు ఉన్నారు, టైం సేమ్ కాబట్టి డైరెక్ట్లీ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో. సి యొక్క షేర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 4863. హియర్ వాట్ అబౌట్ షేర్ ఆఫ్ సి, 3 parts, ఇట్ ఈస్ గివెన్ యాజ్ 4863 రూపీస్. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, షేర్ ఆఫ్ ఏ షేర్ ఎంత ఉందమ్మా, 4 parts. వాట్ అబౌట్ 4 parts ఎంత? బేసిక్గా మీరు అసలు చెయ్యక్కర్లేదమ్మా, చెయ్యకుండానే నేను పెట్టవచ్చు. 3 parts ఎంత అంటే ఖచ్చితంగా 4 parts అనేది దీనికి దగ్గరలో ఉంటుంది, అంతేగాని దీనికి డబల్ దీనికి త్రిబుల్ అయితే ఉండదు, అవునా? దీనికి దగ్గరలో ఉండే వాల్యూ ఏది నాన్న ఇవన్నిట్లోని, ఇది ఒక్కటే ఉంది, అదే ఆన్సర్. చెయ్యక్కర్లేదు సార్, నేను చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యండి, తప్పలేదు. 3 1s 3 6 3 2s 3 1s అంటే 1 part ఎంతమ్మా, 1621. సో 4 parts ఎంత అవుతుంది, 4 into 1621. 4 1s 4, 4 2s 8, 4 16 64. 6484 రూపీస్ అంటే 4th ఆప్షన్. సో క్లియర్ కట్ వాల్యూ రావాలంటే ప్రొసీజర్ చేసుకోవాలి, అప్రాక్సిమేట్ చేస్తూ ఆప్షన్లో కూడా పెట్టేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఫర్ దిస్ సెషన్, దట్ ఈస్ 40th one. A is as efficient as B and C together. అంటే ఎంత పని చేస్తాడంటే బీసీ కలిసి ఎంత పని చేస్తారో అంత పని ఏ ఒక్కడే చేస్తాడంట. వర్కింగ్ టుగెదర్ A and B can complete a work in 36 days. అండ్ C ఒక్కడు మాత్రం can complete in 60 days. అయితే A and C కలిసి 10 రోజులు పనిచేస్తే వర్కింగ్ టుగెదర్ ఫర్ 10 days, బి ఎలోన్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్, మిగతా వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ ఎప్పుడైనా మనకి టైం అండ్ వర్క్ ఇచ్చేటప్పుడు ఎలా చేస్తామమ్మా, ఎల్సిఎం. హియర్ ద నెంబర్ ఆఫ్ డేస్ 36 and 60కి ఎల్సిఎం ఎంత, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 36 and 60? ఇట్ ఈస్ ఈక్వల్ టు 60, ఇట్ ఈస్ ఈక్వల్ టు 180. సో ఇట్ ఈస్ ద టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఏబి అనేవాళ్ళు ఎన్ని రోజుల్లో కలిసి చేస్తారు, 36 డేస్లో చేస్తారు. కాబట్టి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 180/36 అంటే ఎంత, 5. వెరీ గుడ్. సి ఒక్కడు మాత్రం ఎన్ని రోజుల్లో చేస్తాడు, 60 days అంటే 180/60, దట్ ఈస్ 3 ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక కండిషన్ కనబడుతుంది, ఏ యొక్క ఎఫిషియన్సీ అంట బీసీకి కలిసి ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఏమో 5 అంట, సి ఎఫిషియన్సీ ఏమో 3 అంట. అంటే ఈ కండిషను ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేలా వాల్యూస్ మనం ఏం తీసుకోవచ్చు, ఏబిసివి. ఏ గనక 4 తీసుకున్నాను అనుకోండి, బి 1, సి 3 తీసుకున్నాను అనుకోండి, సి ఎలాగో 3 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి 4 + 1 5 సరిపోయింది,
1 + 3 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అవునా? కాబట్టి ఏ ఎఫిషియన్సీ ఎంత 4, బి ఎఫిషియన్సీ ఎంత 1, సి ఎఫిషియన్సీ ఎంత 3. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే ఏ ఒకడు సి ఒకడు వీళ్ళిద్దరూ కలిసి 10 రోజులు చేశారంట. ఏ ఒకరోజు 4 పాయింట్లు చేస్తాడు, సి ఒకరోజు 3 పాయింట్స్ చేస్తాడు, ఇద్దరు కలిపి ఎన్ని చేస్తారు 7 పాయింట్స్ చేస్తారు. కానీ వాళ్ళు ఒకరోజు కాదు 10 రోజులు కష్టపడ్డారంట. 10 రోజుల్లో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారు 70 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. అంతేనా? 70 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ 180, దాంట్లో 70 కంప్లీట్ అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది 110 యూనిట్స్ ఉంటుంది. ఇది ఎవడు కంప్లీట్ చేస్తారంట బి ఒక్కడే కంప్లీట్ చేస్తారంట. బి ఒక్కడి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో 110/1 దట్ ఈస్ 110 డేస్లో ఈ రిమైనింగ్ వర్క్ని వాడు కంప్లీట్ చేస్తాడు. సో కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో కాబట్టి మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేశానంటే మిగతా పాయింట్ అంతా కూడా సింపుల్గా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. అర్థమైందా? సో వీలైతే మళ్ళీ చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే సింపుల్ టెక్నిక్ ఎఫిషియన్సీస్ని అనేది ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత మనకి ఇచ్చిన కండిషన్లో పెట్టుకోవడం. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. బట్ బిఫోర్ దట్ నేను కంక్లూడ్ చేసే ముందు మీకు చెప్పాను కదా ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనేది. సో ఏ పీడిఎఫ్స్ ఉంటాయి అనేది ఒకసారి చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. సో బేసిక్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా నువ్వు కొన్ని విషయాలు తెలియాలి. సో జనరల్ స్టడీస్ అనేది చాలా మెయిన్ టాపిక్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏదైనా కూడా. సో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు నెట్లో దొరుకుతున్నాయి, కానీ టాపిక్ వైజ్ కంపైలేషన్ ఎక్కడా దొరకట్లేదు. సో కాబట్టి నేను చాలా కష్టపడి ఈ టాపిక్ వైజ్ చేయడం జరిగింది కంపైలేషన్. సో ఎవరికైనా ఈ టాపిక్ వైజ్ కంపైలేషన్ కావాలి అంటే మోర్ దెన్ 580 క్వశ్చన్స్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ టాపిక్స్ గురించి చూసుకుంటే జామెట్రీ అండ్ మెన్సురేషన్ like triangles, quadrilaterals and polygons, circles, inscribing figures and shaded regions. All these topics are available. ఇండివిజువల్గా మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3D మెన్సురేషన్, నెక్స్ట్ మనకి 3D మెన్సురేషన్ కూడా దొరుకుతుంది. 3D మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అంతేకాకుండా మీకు నెక్స్ట్ చెప్పాలనుకుంది ఏంటి అంటే డిఏఓ ఎగ్జామ్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇవి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, తెలుగు మీడియంలో ఉండవు. ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కాదు. సో ఎవరు కొందాం అనుకున్నా కూడా మీరు శాంపిల్ పిక్స్ ఉంటాయి, అవి చూసి మీకు అవి బాగున్నాయి అనిపిస్తేనే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్, and in the next session I will come up with next 10 questions, that is 41 to 50. And thank you very much. Have a good day. All the very best to all of you, and Jai Hind.